అధ్యాయం 2వ వాక్యంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంది. చెప్పు. చక్కని వారిని చూసి వారందరిలో తమకు మనసులు వచ్చిన స్త్రీలను వివాహం చేసుకుంది. చాలండి. ఇక్కడ చూస్తే దేవుని కుమారులు నరుల యొక్క కుమార్తెలు చక్కని వారిని చూచి వారికి ఇష్టం వచ్చిన వాళ్ళని చేసుకునేసారంట. ఎలా చేసుకునేసారంటమ్మా? ఎవరికి ఇష్టం వస్తే వాళ్ళు. కొంతమందికి ఒక్కొక్క రకమైన టేస్ట్ ఉంటుంది కదా. ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకున్నారు. ఎవరిని చేసుకున్నారంటే దేవుని కుమారులు అని ఉంది అక్కడ. రెండవది నరుల యొక్క కుమార్తెలు అని ఉంది. అట్లే ఉంది మీ బైబిల్లో ఉందా? అట్లే ఉంది. దేవుని కుమారులు నరుల యొక్క కుమార్తెలలో చక్కని వారని చూచి వారికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ దేవుని కుమారులు అంటే రక్షణ పొందినవారు. ఏమి? రక్షణ పొందినవారు. నరుల యొక్క కుమార్తెలు అంటే లోకంలో ఉండేవాళ్ళు, రక్షణ లేని వారు అని అర్థం. దేవుని కుమారులు నరుల యొక్క కుమార్తెలను చక్కని వారని చూశారంట. ఏమని చూసినారమ్మా? చక్కని వారని చూశారంట. నేను ఈరోజు మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, బైబిల్లో ఒక మాట ఉంది, అందము మోసకరము అని. అందము మోసకరము. ఈ రోజుల్లో చాలా మంది చక్కదనాన్ని చూస్తున్నాం. ఏం చూస్తున్నామా? చక్కదనాన్ని చూస్తున్నాం. ఆ రోజుల్లో ఏదేని తోటలో హవ్వ కూడా ఆ కాయి కంటికి రమ్యముగాను ఎట్లా కనిపించిందంట? కంటికి చాలా రమ్యముగా కనిపించిందంట, చాలా అందంగా కనిపించిందంట, తినడానికి ఇష్టకరంగా కనిపించిందంట. ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు. కన్నులకు ఎట్లాడిదంట? ఎట్లాడిదంట? ఇక్కడ మనం చూస్తే దేవుని కుమారులు నరుల యొక్క కుమార్తెలు ఎట్లాంటి వాళ్ళంట? చక్కని వారంట. బా, ఎట్లా వారమ్మా? ఎట్లా వారయ్యా? మీరు గమనించకపోతే మోసపోతారు యవనస్తులు. దేవుని కుమారులు చక్కని వారు చక్కని స్త్రీలను, నరుల కుమార్తెల్లో చక్కని స్త్రీలను వారికి ఇష్టం వచ్చిన వాళ్ళు చేసుకున్నారు. అదే ఏదైనా తోటలో కూడా హవ్వ చేసిన పని అదే. ఆ పండు ఎట్లుందంట? చదవండి. ఆహారమునకు మంచిదిను కన్నులకు ఎట్లుందంట? అందమైనదిగా ఉందంట. ఆ వృక్ష ఫలాలు అది రమ్యంగా ఉందంట, అందంగా ఉందంట. అయ్యా, మీరు దేవుని బిడ్డలు లోకస్తులను ఎవరిని పడితే వాళ్ళు అందంగా ఉండాలని, చక్కగా ఉన్నారని చేసుకోకూడదు. ఏం చేయకూడదు? వివాహాలు చేసుకోకూడదు. దేవుని బిడ్డలే చేస్తారు. వాళ్ళ స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. దేవుని బిడ్డలు కుమారులైనా కుమార్తెలైనా కూడా ఇక్కడ ఇద్దరికి వర్తిస్తుంది. కానీ బైబిల్ దేవుడు ఎట్లా చూశాడంటే పురుషులనే పెట్టాడు అన్నిటికీ, అన్ని విషయాల్లో
పురుషులనే పెట్టాడు. అది స్త్రీ కూడా వర్తిస్తుంది. అది పౌలు గారు చెప్తారు ఆ మాటను. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, దేవుని కుమారులు నరుల యొక్క కుమార్తెల్లో చక్కని వారైనారని చూచి, చాలా చక్కగా ఉన్నారని చూచి, వాళ్ళకి ఇష్టం మనసుకు వచ్చిన వాళ్ళందరినీ కూడా వివాహం చేసుకునేసారు. యవ్వనస్తులైన మీరు వివాహ విషయాల్లో లోకస్తుల కుమార్తెలను చక్కని వారైనా సరే, మంచి కట్నాలు ఇస్తామన్నా సరే, మంచి బంగారు ఇస్తామన్నా సరే మనం చేసుకోకూడదు. మనము చేసుకో. ఎవరు? దేవుని కుమారులు కావచ్చు, దేవుని కుమార్తెలు కావచ్చు. ఎవరైనా సరే దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని మనం చేసుకోవాలి. ఇక్కడ 27వ అధ్యాయంలోకి వస్తే ఆదికాండంలో 46వ వాక్యం చదవండి ఒకసారి. 27:46. మరియు రిబ్కా ఇస్సాకుతో ఏకు కుమార్తెల వలన నా ప్రాణం. ఆదికాండము 27వ అధ్యాయము 46వ వాక్యం. 27వ అధ్యాయం 46వ వాక్యం. మరియు రిబ్కా ఇస్సాకుతో ఏకు కుమార్తెల వలన నా ప్రాణము విసిగినది. ఎట్లంట? ఇస్సాకు భార్య చెప్తా ఉంది, హేతు కుమార్తెలతో వలన నా ప్రాణం ఏమైపోయిందంట? విసిగిపోయిందంట. అబ్బా, ఈ రోజుల్లో చాలా మంది అత్తగారు మామగారు కోడల దగ్గర విసిగిపోతూ ఉన్నారు. ఈ రోజున కోడలు ఉంటే నా మీద కాపు చేసుకుంటారు. ఎవరు చెప్తోంది? రిబ్కా చెప్తోంది. రిబ్కా ఏమైపోయిందంట? విసిగిపోయిందంట. అందుకనే ఏశావులాగా యాకోబు చేయకూడదు అనుకునేది. ఏశావుకు చేసుకున్నట్లు ఈ లోకస్తుల కుమార్తెలు, చక్కనైన కుమార్తెలను చేసుకోకూడదని అనుకొని యాకోబుని ఏం చేసిందంటే, లాబాను యొక్క కుమార్తెలను ఎవరినో ఒకటి చేసుకొని రాబోరు అని చెప్పి వాళ్ళ సొంత అన్న బిడ్డల కోసం యాకోబుని పంపించింది. మీకు అర్థమైందా? ఏమర్థమైంది? మీరు ఆలోచించండి. ఈ లోకస్తులు ఎంత చక్కనలైనా ఆ కానాను దేశంలో ఉన్న వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. ఏశావు చేసుకున్నాడు, ఏశావు అక్కడ ఉన్న వాళ్ళని చేసుకున్నాడు. కానీ రిబ్కా అంటే అత్త ఏమైందంట? విసిగిపోయిందంట. ఈ రోజుల్లో మీరు ఈ లోకస్తులను లేకంటే పనికిరాని పిల్లల్ని మీరు చేసుకుంటే, అందమైన వాళ్ళని, అత్తమ్మ గత కడీరు అంత నీళ్ళు లేదు. ఎక్కువ మాట్లాడితే, నేనే మీకు చేసి పెట్టేదానికి వచ్చినానా? కూలి మనిషినే ఏమంటారు? నేనేమన్నా కూలి మనిషినా? మీకు నేను చేసి పెట్టేదానికి వచ్చినానా అంటారు. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, రిబ్కా అంటుంది, వీళ్ళ వల్ల నేను విసిగిపోయాను. ఈ రోజుల్లో చాలామంది అత్త మామూలు నాకు వచ్చి చెప్పేది ఏంటంటే, నా కోడలు బాగా చూడలేదండి, నా కోడలు బాగా చూడలేదండి. వాళ్ళ డబ్బులు కావాలా, వాళ్ళ డబ్బులు కావాలా, వాళ్ళ ఆస్తులు కావాలా, వాళ్ళ బంగారు కావాలా, అన్నీ వాళ్ళకి కావాలా. కానీ వాళ్ళకి అంత కడి వేసేదానికి ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఎవరికి కూడా ఇష్టం ఉండదు. ఎవరు ఇష్టపడరు. ఏం ఆ ముసలానికి మనం వేయాలని, ఏం ఆ ముసలిదానికి మనం వేయాలని, ఏం మా కర్మ, నువ్వు ఏం విత్తుతావు అదే కోస్తావు, రేపు నీకు అదే గది పడుతుంది. రిబ్కా అంట విసిగిపోయిందంట. ఎందుకు? ఈ లోకంలో ఉన్న కుమార్తెల యొక్క ఈ లోకస్తుల యొక్క
నరుల యొక్క కుమార్తెలు చక్కని వారిని ఏశావు చేసుకోవడం వల్ల దేవుని కుమారులు ఏమవుతున్నారు? విసిగిపోతూ ఉన్నారు. ఎందుకో ప్రభు మీకు ఏం చెప్పాలని ఈరోజు అనుకుంటే దేవుడు ఇవే చెప్పన్నాడు మీకు. తల్లిదండ్రులైన మీరు కూడా మీ బిడ్డలకు జాగ్రత్తగా చేయండి, పెళ్ళిళ్ళు మంచిగా చేయండి. లోకస్తులతో దేవుని బిడ్డలను చేయండి, దేవునిలో జీవించే వాళ్ళను చేయండి. లోకంలో తిరిగే వాళ్ళను, చక్కర్లు కొట్టే వాళ్ళను వద్దు. కొంతమంది చూడండి, ఒక్క చోట నిలవరు. ఈరోజు ఇక్కడ ఉంటే రేపు ఇంకో చోట ఉంటారు, రేపు ఇంకో చోట ఉంటే ఇంకో చోట ఉంటారు. ఎప్పుడు ఎక్కడ ఉంటారో వాళ్ళకేం తెలియదు. ఒక ఆయన కూతురుతో చెప్తాడు, అమ్మా నేను నిన్ను దేశమంతా ఇచ్చిపెట్టేసినా, నువ్వు యాడికి పోయినా నేను మాట్లాడను, నువ్వు యాడికి తిరిగినా యాడికి పోయినా ఏం చేసినా నేను నిన్నేం పట్టించుకోను. ఆ ఇంట్లో పోయి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, వాళ్ళు నిన్ను ఎక్కడ పంపారో ఇప్పుడే ఆలోచించుకో అని చెప్తాడు కూతురికి. దరిద్రుడు ఇప్పుడే ఆలోచించుకో. ఏమంటే నేను ఇచ్చిన ఫ్రీడమ్ వాళ్ళు ఎవరు? నీ మొగుడు, నీ కాబోయే మొగుడు ఏడు. నేనైతే నేను దేశం పైన వదిలేసిన బడిగట్టి. నువ్వు ఎక్కడ తిరిగినా నేనేం పట్టించుకోను, నువ్వు ఏం చేసి వచ్చినా నేనేం పట్టించుకోను. తల్లిదండ్రులే ఎట్లున్నారండి. మనం మగబిడ్డలకి ఆంక్ష పెడతాం కదా, కాలేజీ నుంచి లేట్గా వస్తే ఎందుకు వచ్చినావు ఎంత లేట్. కానీ మనం అన్ని పెట్టేటప్పుడు ఆడబిడ్డకి ఇంకెన్ని పెట్టాలా? ఏడు కుదరదు, ఇప్పుడే ఆలోచించుకో. దేవుని కుమారులు, నరుల యొక్క కుమార్తెలు చక్కని వారని చూసి వాళ్ళకి ఇష్టం వచ్చి మనం చేసుకునేటువంటి పెళ్ళి అలాగ చేసుకుంటే రెబెకా లాగా విసిగిపోయే రోజులు వస్తాయి మీకు. హల్లెలూయా, హల్లెలూయా. రెబెకా లాగా విసిగిపోకూడదు. మీరు మీ బిడ్డలు విసిగిపోకూడదు. రెబెకా ఏమైందంట? విసిగిపోయిందంట. ఎవరి గురించి? హేతు కుమార్తెలను గురించి. నా ప్రాణము విసిగిపోయిందయ్యా. వద్దు ఇంకా ఈ హేతు కుమార్తెలు అంటే ఈ లోకస్తులు వద్దు, ఈ నరుల కుమార్తెలు వద్దు. దేవునికి లోబడే వాళ్ళు కావాలి. రెబెకా అనుభవపూర్వకంగా చెప్తున్న సాక్ష్యం ఇది. చాలామంది ఎవరు దొరికితే వాళ్ళు చాలే అనుకుంటారు. దొరికింది చాలేరా స్వామి అనుకుంటారు. దొరికింది చాలే అంటే నీకు నెత్తింటూ అయిపోయినాయి. మీకు అర్థమవుతుందా? యవనస్తులు ఇంపార్టెంట్. రేపు విసిగిపోవాల్సిన రోజు వస్తుంది. మీరు మీ తల్లిదండ్రులు కూడా విసిగిపోయే పరిస్థితులు తెచ్చుకోకూడదు. అక్కడ అంటాడు రోమీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయం 8వ వాక్యం చదవండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వాక్యం. శరీర సంబంధులైన పిల్లలు దేవుని పిల్లలు కారు. బా ఎట్లట? శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు. శరీరంగా పుట్టిన వాళ్ళు శరీరంగానే ఉంటారు, కానీ దేవుని పిల్లలు వాళ్ళు కాలేరు, దేవుని కుమారులు కాలేరు, దేవుని కుమార్తెలు కాలేరు. ఈరోజు దేవుడు వాక్యం వింటున్నా ప్రియ బిడ్డ, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ జీవితం విసిగిపోకముందే, నీ బ్రతుకులు చితికిపోకముందే దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా మీరు ఉండడానికి మీరు ప్రయత్నించండి. ఇక్కడ వాక్యం చెప్తుంది, శరీర సంబంధముగా పుట్టిన వారు దేవుని పిల్లలు కారు, కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు
సంతానమని ఎంచబడుదురు. ఎంచబడుదురు. ఎవరి సంతానము? దేవుని సంతానము, వాగ్దాన సంతానము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే మీ జీవితాలను మీరు సరి చేసుకోవాలి. యవ్వన కాలంలో తల్లిదండ్రులైన మీరైనా సరే యవ్వన కాలంలో మీ బిడ్డలను ఎవరు పడితే వాళ్ళంతా కట్టబెట్టారంటే విసిగిపోయేది మీరే, విసిగిపోయేది మీరే. రెబెకా విసిగిపోయిందంట, ఇస్సాకు విసిగిపోయాడంట హేతు కుమార్తెలను చేసుకోవడం వల్ల. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రియమైన వాళ్ళరా, మనం వాగ్దాన బిడ్డలమైన మనము నరుల యొక్క కుమార్తెలు అంటే శరీర సంబంధంగా పుట్టిన వాళ్ళను మనం చేసుకోకూడదు, ఆత్మ సంబంధమైన బిడ్డలను చేసుకోవాలి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన బిడ్డలనే మనం చేసుకోవాలి, కానీ శరీర సంబంధమైన బిడ్డలను మనం చేసుకుంటే విసిగిపోతారు. ఏమైపోతారు? విసిగిపోతారు. ఈ రోజుల్లో చాలామంది యవనస్తులు దానికి పోతా పోతా ఎవరైనా ఒకరు కనిపించారంటే ఏమో భలే ఇష్టపోయిందంట ఆ బిడ్డ. ఎట్లా 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 ఒక ఆయన తిమ్నాథ్కి పోయాడు, సంసోన్ అని ఆయన. తిమ్నాథ్కి పోతే ఆడొక పిల్లని చూసినాడంట, భలే ఉందంట, ఎర్రగా పొరగా, కళ్ళంతా భలే ఉన్నాయంట, కళ్ళు ముక్కు నేరుగా, ఈ కనుబొమ్మలు భలే నేరుగా. ఇప్పుడు ఆడవాళ్ళు ఏం చేస్తారంటే కనుబొమ్మలు బాగా చూడాలని ఉండే కనుబొమ్మలు కొరికేసి ఐబ్రోస్ పెడతా ఉన్నారు, సన్నగా తీస్తూ ఉన్నారు. ఉండే ఐబ్రోస్ మీరు కొరికేసి ఏమారద్దండి. మీరు మాట ఒకసారి చూడండి, ఎవరికైనా ఈ ఐబ్రోస్ లేనో చూడండి, దయ్యాల్లాగా ఉంటారు. ఈ ఐబ్రోస్ లేని వాళ్ళను మీరు చూడండి, ఈ కనుపాపలు లేని వాళ్ళు, ఇవి లేని వాళ్ళని చూడండి ఎట్లుంటారు, వాళ్ళు దయ్యాల్లాగా ఉంటారు. ఇవి ఉంటేనే అన్నం ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ. వాళ్ళు ఏం చేస్తున్నారు తెలిసి ఇవి గొరిగేసి నీట్గా శుభ్రంగా సన్నగా గీత పెడతాను. ఒకవేళ పొరపాటు రాత్రిలో చూసినామనుకో మొహం కడుక్కుంటుంది. పొగుల్లో మాత్రం పెట్టుకుంటారు, రాత్రిలో గబాబందు. దేవుని కుమారులు నరుల యొక్క కుమార్తెలు చక్కని వారిని చూశారంట. అయ్యా చక్కదనాన్ని ఎప్పుడు చూడద్దండి. వాళ్ళు శరీర సంబంధమైన బిడ్డల, వాగ్దాన సంబంధమైన బిడ్డలని, ఆత్మ సంబంధమైన బిడ్డలని మనము చూడాలి. శరీర సంబంధమైన బిడ్డలు శరీర సంబంధులే, ఆత్మానుసారమైన బిడ్డలు వాగ్దాన సంబంధులే. దేవుని వాగ్దానంలో మనం ఉండాలి. మీరు ఆడబిడ్డలు కావచ్చు, లేక మగ బిడ్డలు కావచ్చు, ఈ లోక సంబంధులను మీరు చేసుకోవడానికి వీలు లేదు. ఈ లోకస్తులు ఎంత చక్కని వారైనా సరే, ఎంత కట్నం ఇస్తామన్నా సరే, వాళ్ళని చేసుకోకూడదు. మనం వాళ్ళని చేసుకోకూడదు. వాళ్ళని చేసుకుంటే మనం విసిగిపోతాం, మనము విసిగిపోతాం. ఇక్కడ వాక్యం చెప్తుంది ద్వితీయోపదేశ కాండంలో 7వ అధ్యాయం 3వ వాక్యం చదవండి. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 3వ వాక్యం. నీవు వారితో వియ్యమనకూడదు. నీవు వారితో వియ్యమంటే వివాహానికి మాట్లాడకూడదు అంటే అట్లా బియ్యం అందకూడదు. బియ్యం అంటే కయ్యం అంటే గొడవలు.
మా వేంకులు పోయిలా అంటారు కదా. బియ్యం ఆడకూడదండి వాళ్ళతో, లోకస్తులతో బియ్యం ఆడకూడదు మనం. వాళ్ళు అంటారు నీకేం కావాలో చెప్పు, మా బిడ్డను చేసుకో, నీకేం కావాలా చెప్పు, ఏం కావాలంటే అది ఇస్తాం. ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్ ఇస్తాం, భూమి కావాలంటే భూమి ఇస్తాం, ఏ డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాం, బంగారు అంటే బంగారు ఇస్తాం, ఏం కావాలో చెప్పు ఇస్తాం, పెళ్లి మాత్రం వద్దు అంటారు. కానీ వాళ్ళు వాగ్దానమైన వాళ్ళు కారు. వాళ్ళతో బియ్యం ఆడద్దు. చెప్పండి. నీవు వారితో బియ్యం పొందకూడదు. వారి కుమారునికి నీ కుమార్తె దేవుని బిడ్డ నీయకూడదు. దేవుని బిడ్డను వాని కొడుకు ఇవ్వకూడదు. ఇంకా నీ కుమారునికి వాని కుమార్తెను ఉంచుకొనకూడదు. ఎట్లంట మీకు ఎవరు నేర్పిస్తారా ఇవన్నీ? ఏడన్నా నేర్పిస్తారా అంటున్నా? ఎవరో చెప్తారా ఇట్లాంటి మిమ్మల్ని? మీరు ఆలోచించండి. దేవుడు అంటున్నాడు వాళ్ళతో మీరు బియ్యం ఆడకూడదు, నీ కొడుకు వాళ్ళ కూతురుని తీసుకోకూడదు, నీ కొడుకు వాళ్ళ కూతుర్ని తీసుకోకూడదు, నీ కూతుర్ని వాళ్ళ కొడుకు ఇయ్యకూడదు. ఇది జీవనాజ్ఞలు. ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా గమనించాలి, మీరు జాగ్రత్తగా దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవునిలో మనం జీవించాలి. చాలామంది ఈ రోజుల్లో బియ్యం ఉండడానికి ఎవరు దొరికితే వాళ్ళంతా అడుగుతూ ఉంటారు. దేవుని వాక్యం మీరు వినండి. ఎవరంటే వాళ్ళను మనము చేసుకోకూడదు. మన కుమార్తెను వాళ్ళకి ఇవ్వకూడదు, వాళ్ళ కుమార్తెను మనము తీసుకోకూడదు. ఇది యవనస్తులు నేర్చుకోవాల్సిన కార్యాలు. ఎందుకంటే మీ జీవితాల్లో విసిగిపోయే రోజులు వచ్చి ఆ రోజు ఏడుస్తా దేవుని దగ్గర కూర్చుంటే ఏమి ప్రయోజనం లేదు. విసిగిపోకూడదు. మీ జీవితాలు విసిగిపోకుండా ఉండాలని పరిశుద్ధ ఆత్మదేవుడు ఈరోజు మీతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. దేవుని వాక్యం అక్కడ చెప్తుంది. చదువునా నీవు 4వ వాక్యం అడుగు. నన్ను అనుసరింపకుండా ఇతర దేవతలను పూజించినట్లు నీ కుమారుని వారు మళ్లించుదురు. చూస్తారా? అందును బట్టి యెహోవా కోపాగ్ని నీ మీద రగులుకొని ఆయన నిన్ను త్వరగా నశింపజేయును. మనం నశించిపోతాము. అట్లా వాళ్ళతో బియ్యం పొందినట్లయితే మనమే నశించిపోతాం. త్వరగా అంట, అది కూడా ఎట్లంట త్వరగా నశించిపోతాం. ఎందుకంటే రిబ్కా చెప్తుంది, స్వామి నేను విసిగిపోయినాను. మామూలుగా కూడా బెలీలా అనే ఒక స్త్రీ సంసోను విసిగించినందువలన ఆయన నిజం చెప్పేశాడు. ఏం చేసిందంట? ఆమె విసిగించేసిందంట. ఈ విసుగు ఎక్కడికి తెస్తుందంటే మన ఆత్మీయ జీవితాలను పతనం చేసేదానికి తెస్తుంది. చాలామంది విసిగిపోతున్నారు ఈ రోజుల్లో భర్తలతో, కొంతమంది భార్యలతో, కొంతమంది పిల్లలతో, కొంతమంది నానా రకాలుగా విసిగిపోతున్నారు. మీ జీవితాల్లో విసిగిపోయేది వచ్చింది అంటే వాటికి దూరం కాండి. ఒక్కొక్కసారి మీరు విసిగిపోతూ లాస్ట్కి ఏం చేస్తారంటే నాస్తికులు అయిపోతారు. ఏమైపోతారు? నాస్తికులు అంటే దేవుడే లేడనేస్తారు లాస్ట్కి. ఈ విసుగు మిమ్మల్ని అక్కడికి తీసుకొస్తుంది. ఈ విసుగు
అక్కడికి తీసుకొస్తుంది. ఏమయ్యా గుడికి రాలేదే, ఏం చర్చికి వస్తా అంటువే, బాప్తిజం తీసుకుంటువే, ఎగిరెగిరి సాక్ష్యాలు చెప్తుంటే ఏమన్నా ఈ పొద్దు రాలేదే, ఏమన్నా ఈ మధ్యలో రాలేదు కనపడలేదంటే ఒక ఆయన లబక్క మొదలుకుంటాడు. ఏం చేసుకొని పొకడా, వాడు పొకడా, వాడు పాన్ పరాగం తీసుకొని అమ్మకుడు లేదు కా అంటున్నాడు. ఎందుకో దేవుడికి బాగా తెలుసయ్యా. ఊడిపోయేటివిన్నో నిలబెట్టేటివన్నో నా దేవుడికి బాగా తెలుసు. నా తెలుసయ్యా. ఎందుకంటే వాళ్ళ బ్రతుకులు చెప్పేస్తాయి ఉంటాయా పోతాయా అని, వాళ్ళ నడవడికలు చెప్పేస్తాయి ఉంటాయా పోతాయా అని. వాళ్ళని బతిమాల్సిన పని లేదు. మనం అది ఉండడం వల్ల చీడ పురుగు ఇంకా మంచి వాటిని కూడా చెడిపేస్తుంది. అట్లాంటివి ఉండడం వలన ఇంకా కొన్ని మంచి ఇంటి కూడా చెడిపేస్తాయి. మీకు అర్థమవుతుందా? అందుకనే యేసు స్వామి అన్నాడు, ఒరే నాయనా మీరు గురుగులు ఏం పెరగద్దండి, ఒకవేళ ఆ గురుగులతో పాటు మీరు మంచి గోధుమలు కూడా పెకిలిచ్చేస్తారు. వద్దు వద్దు, ఒక రోజు వస్తుంది నేను పని వాళ్ళు పెట్టాను, వాళ్ళు కోసి వాటిని అగ్గిలే వేస్తారు అన్నాడు. వాటిని కోసి అగ్గిలే వేస్తారు. వద్దు నాయన ఇప్పుడు మీరు పెరిగినారంటే ఏమవుతాయి, మంచి గోధుమలు కూడా మీరు పెకిలించేస్తారు. ఈరోజు దేవుని వాక్యం పెట్టిన దేవునికి ప్రియమైన వాళ్ళ మీరు విసిగిపోయే రోజు వస్తే దాంట్లో నుంచి తప్పుకోండి. నేను మీకు చెప్పేది అదే సలహా. ఎవరి వల్ల మీరు విసిగిపోతున్నారో వదిలేయండి. లాస్ట్కి విసిగిపోయి ఏమవుతుందంటే లాస్ట్కి దేవుడి పైన వచ్చి పడతారు. దేవుడే లేడు, నాకు దేవుడు బలి అన్యాయం చేసినాడు, దేవుడే నాకు మోసం చేసినాడు అని చెప్తారు. మీరు లాస్ట్ విసిగిపోయే స్థితి వచ్చిందంటే మీరు భక్తిహీనతలోకి వెళ్తున్నారని జ్ఞాపకం చేసుకోండి. రిబకా విసిగిపోతా ఉందంట. ఏమవుతుందంట? విసిగిపోయిందంట. ఇస్సాకు భార్య. అందుకని ఆమె ఏం చేసిందంటే, ఇంకొకసారి విసుగు రాకుండా అంటే ఏం చేయాలంటే, చిన్న కొడుకైన యాకోబును ఆ ఊర్లో ఉన్న వాళ్ళని చేసుకోకూడదు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళని చేసుకోకుండా బెతూయేలుకి పంపించేసింది. ఎవరింటికి? రెబెకా వాళ్ళ నాయనింటికి పంపించేసింది యాకోబుని. నీకు అర్థమవుతుందా? ఏమర్థమైంది? వద్దురా నాయన, ఈ పక్కన నేను విసిగిపోయాను, నువ్వు విసిగిపోతావు, నేను విసిగిపోతా, లాస్ట్కు మన పరిస్థితి ఉటికి స్వర్గానికి లేకుండా అయిపోతుంది, కాబట్టి నువ్వు నేరుగా వెళ్ళిపో. అందుకని చరిత్రలో లేయా రాహేల్ నిలిచిపోయారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ఈ వివాహ విషయంలోనే చెడిపోతున్నారు. ముసిలు అయిపోయినప్పుడు ఇప్పటికి కూడా చేస్తానే ఉన్నారు. కొంతమంది ముసిలు అయిపోయినారు, ఇప్పటికి కూడా మొగులతో చస్తున్నారు, పెళ్ళాలతో చస్తున్నారు. ఏమమ్మా నీ మొగుడు? అయ్యో వాడి మాటే చెప్పండి సార్. ఏమయ్యా నీ పెళ్ళాం? అయ్యో దాని మాటే చెప్పండి సార్. ఇది జరుగుతుంది తంతు. ఈ రోజుల్లో మీరు విసిగిపోకూడదు. విసిగిపోకుండా దానికి దూరంగా మీరు వెళ్ళాలి. దానికి దూరంగా మీరు వెళ్ళాలి. ఎప్పుడైతే మీరు దూరంగా వెళ్తారో అప్పుడు మీరు ఆశీర్వదింపబడతారు. దేవుని వాక్యం మీరు వింటే నిశ్చయముగా మీరు ఆశీర్వదింపబడతారు. వివాహ విషయాలు జాగ్రత్తగా ఉన్నాడు. మీకు నీళ్ళు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఇంటికి నేను ప్రార్థనకు పోయినాను. వాళ్ళు బలవంతం చేస్తే
వాళ్ళ ఇంటికి ప్రార్థన పోయినాం. ఆ ఇంటిలో ఉన్న ఆ ఇంటి ఆమె రాత్రి అక్కడే పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే లేట్ నైట్ అది, అక్కడి నుంచి రాలేము, చాలా దూరం, అక్కడే పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను భోంచేసి నేను కాస్త అక్కడ పడుకున్నాం. వాళ్ళ ఇంట్లోనే మాకు ఒక గది ఇచ్చారు, అక్కడ పడుకున్నాం. మెల్లగా మేము పడుకున్న తర్వాత మా గదిలోకి వచ్చేవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు. అయ్యా అన్నారు. ఏం చెప్పండి అన్నారు. ఏం చెప్పండి అంటే, మా కొడుకు పలాని పాపను మేము చూస్తా ఉన్నాము, ఈ ఊరోళ్ళంతా వాళ్ళు పోయి మీకు ఇస్తారా, వాళ్ళేడా మీరేడా, ఆకాశానికి భూమికి తేడా ఉంది, వాళ్ళు ఎంత కోటీశ్వరులు, వాళ్ళు ఎంత భూములు ఉన్నాయి, మీరేడా వాళ్ళేడా, వాళ్ళకు మీకు నవ్వుకుంటారు ఎవరైనా చెప్పినా కూడా అని ఎగతాళి చేస్తున్నారు అయ్యా ఈ ఊళ్ళో. మాకెందుకు ఆ పాపే కావాలని ఆశపడుతున్నాము. కనీసం అంటే ఆ పాప భూమి అంటే వాళ్ళ భూములు ఒక 1000 ఎకరాలు ఉంటుంది. ఎన్ని ఎకరాలమ్మా? ఆ అమ్మాయి వాళ్ళకు ఒక 1000 ఎకరాలు భూమి ఉంటుంది. ఆస్తిపరులు అట్లాంటి వాళ్ళు మీకు ఇస్తారా ఒక పూటకు జరిగిన వాళ్ళకు అని ఈ ఊళ్ళోళ్ళంతా అంటారు. మేము పోయి చూసి వచ్చినాము, ఆ పాప బాగుంది, మాకు ఆ పాపే కావాలి సమయం, నువ్వు ప్రార్థన చేయాలి. దేవుడు నాతో మాట్లాడతాడు, చెప్పు పర్వాలేదని. ఏమని చెప్పానంటే, అమ్మా నీకు ఆ పాపే కావాలన్నా అంటే, నా కోడలు ఆ పాపే కావాలా అని. అమ్మ ఆ పాప నీకు మంచినీళ్ళు కూడా పోయేదు, నీకు మంచినీళ్ళు కూడా పోయేదు, నీకు కనీసం అంటే అంత కడియదు, ఆ పాపే కావాలంటే స్వామి ఆ పాపే కావాలి. ఆ ఊరోళ్ళంతా వాళ్ళు ఈ రోజు చెప్పినారు కదా, దీన్ని నెగ్గడానికి ఆమె ఆ పాప నీళ్ళు లేకపోయిన పర్వాలేదు, అన్నం పెట్టకపోయిన పర్వాలేదు, అట్లే ఆ పాప సంపేసిన పర్వాలేదు. సరే నేనేం చేయాలా ఇప్పుడు? అమ్మ మళ్ళా చెప్పిన, అమ్మ ఆ పాప వచ్చిందంటే నువ్వు ఆ పాపకు కాపీ ఎత్తుకుపోయాలా, నువ్వు ఆ పాపకు చాకరీ చేయాలా, నువ్వు ఆ పాపకు టిఫిన్ పోయి పెట్టాలా, ఎట్లా చేస్తావు చెప్పాలి, ఎట్లా చేయమంటావు చెప్పుకుంటే, స్వామి ఆ పాపే కావాలి ప్రార్థన చేశాను. ప్రభా మీకు ఆ పాపనే కోడలు ఈయనైనా అని చెప్పి ప్రార్థన చేసి వచ్చేసి లాస్ట్కి ఆ పాపే కోడలుగా వచ్చింది. ఇప్పటికి కూడా మంచిది లేదు అమ్మాయి, ఇప్పటికి కూడా మంచిది లేదమ్మా. ముగ్గురు బిడ్డలు అయిపోయినారు, అయినా కూడా ఇప్పుడు కూడా మంచిగా లేదు. ఏమే అయ్యారు అనే ఏమే సాక్రిఫైస్ చేయాలి. ఎందుకు ఫస్ట్ ఒప్పుకునేది కదా, నేను అట్లే సాక్రిఫైస్ చేస్తా కానీ నేను ఆ పాపే కావాలి అంటే ఆ పాప ఖచ్చితంగా దేవుడు ఇచ్చాడు, ఏదో దైవ సేవకుడి మాట విని. కానీ లాస్ట్కి ఎవరు విసిగిపోతున్నారు? ఇప్పుడు కాలు చేయి ఆడుతా ఉంది, నీకు ఏదో చేసుకుంటాను, ఖాళీ చేయి నిలిచిపోయిన తర్వాత ఆ పాప ఎక్కిపోతే ఏం చేస్తావు? ఆలోచించాలి. విసిగిపోతారు అప్పుడు మీరు, అప్పుడు ఏమవుతారు? విసిగిపోతారు. మీ జీవితాల్లో అలాంటి వాళ్ళతో వియ్యం చేయొద్దండి. అలాంటి వాళ్ళతో మీరు వివాహాలకు సిద్ధపడకండి. అక్కడ చూస్తే 2 పేతురు 2వ అధ్యాయం 14వ వాక్యం చూస్తామా? 2 పేతురులో 2వ అధ్యాయము 14వ వాక్యం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును. ఎట్లా బాగా చదువుది. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు కలిగిన వారంటే ఏం కన్నులు? వ్యభిచారిని చూచుచు ఆశించుచు. చూడండి, చూస్తూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు, ఆశిస్తూ ఉన్నారు. పాపము మానలేని జనాలంటే వీళ్ళు. ఎవరిల్లు? పాపము మానలేని కన్నులు. వారి కన్నులు ఎలాంటివి? పాపం చూడకపోతే వాళ్ళ కన్నులకు నిద్ర పట్టదు, పాపం చూడాలి. ఈ రోజుల్లో సెల్లులో యవనస్తులైన మీరు ఏం చూస్తూ ఉంటారు?
ఏమేమి చూస్తున్నారు? గుడ్డలేని, వేశ్యలని, సెల్ ఉంది కదా అని ఏవేవో చూస్తూ ఉన్నారు కదా. అవన్నీ బయట చెప్పుకోరు, అవన్నీ బయట చెప్పుకోరు. రకరకాలు చూస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా అరచేతుల్లోనే ఉంది. ఏం కావాలంటే చూడొచ్చు దాంట్లో. వీళ్ళు ఎవరంట? వ్యభిచారులు. ఎలాంటి వారు వీళ్ళు? వ్యభిచారులను చూచి ఆశించి పాపము మానలేని జనం. కన్నులు పాపం. ఈ కన్నులతో పాపం చేస్తూనే ఉండాలి. ఒక మంచి అందమైన బిడ్డను చూస్తే కన్నులతో పాపం చేయాలి. అదేదో చెల్లు అక్కో బిడ్డో లాగా చూస్తే పాపమే రాదు. మీకు అర్థమవుతుందా? ఎవరొస్తుందా? మనం ఏ బిడ్డను చూసినా, ఆడబిడ్డను ఏ బిడ్డను చూసినా మన చెల్లిలాగా చూడాలి, మన తల్లిలాగా చూడాలి, మన అక్కలాగా చూడాలి. అప్పుడు పాపం రాదు మీ దగ్గరికి. మీరు ఏదో కోణంలో చూశారనుకోండి, అది మీ అమ్మని చూసినా అట్లే ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? మీరు ఆలోచించండి. ఈ వ్యభిచారులైన చెడు చూసే కన్నులు కలిగిన వారు కళ్ళతో పాపాలు చేస్తున్నారు ఈ రోజుల్లో. అందుకనే దేవుడు యేసు స్వామి స్వయాన చెప్పాడు, ఒకడు ఒక స్త్రీతో వ్యభిచరించినప్పుడు వ్యభిచారి కాదు, కానీ ఆమెను మోహపు చూపు చూసినప్పుడే వ్యభిచారి. ఒకడిని మోహపు చూపు చూసినప్పుడే వ్యభిచారి. ఇంకా ప్రత్యేకంగా ఇంకేం చేయాల్సిన పని లేదాడ. నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీ జీవితాలను మీరు సర్చ్ చేసుకోవాలి. వాళ్ళు అంటారు, చదువున్నాడు ఆ మాటని, వ్యభిచారిని చూచి ఆశించుచు పాపం మానలేని కన్నులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను. అస్థిరులైన వారి ఎలాంటి వారిలో? స్థిరమైన వారు కాదు. వాళ్ళకి స్థిరత్వం ఉండదు. ఎట్లుండదు? స్థిరత్వం ఉండదు. స్థిరత్వము ఉండదు. చంచలమైన మనస్సు. మనసు స్థిరంగా ఉండాలి మనకి. చాలామంది స్థిరులై ఉండరు, స్థిరంగా ఉండలేరు, మాట ప్రకారం నిలవలేరు, మాట ప్రకారము నిలవలేరు. నేను ఈ రోజు నుంచి తాగనంటే 2 రోజుల తర్వాత 3వ రోజు తాగి పడిపోయింటాడు. ఏమాడు? స్థిరత్వము లేనివాడు. మాట చెప్తారు. నాకైతే చెప్పిన మాటలు అబ్బా ఎన్ని కాదు, ఒకరు నాకు దగ్గర ఆ దగ్గర చెప్పిన మాట పోయవ్వా. దేవుడు ఎట్లా వాడుచుకోవడాడో తెలియలే. నాకు ఒకసారి బాధ అవుతుంది. దేవుడు వాడుచుకుంటున్నాడు బాబా. అయితే ఎంతమంది ఎన్ని మాటలు చెప్తాంటారు దేవుడికి చెప్పండి. నాకే నరునికి ఇన్ని చెప్తే మనుషులు ఇంక దేవుడికి ఎన్ని చెప్తాంటారు? వీళ్ళంతా ఎవరు? స్థిరము లేనివారు. స్థిరులు కాదు వీళ్ళు. స్థిరత్వం లేదు వీళ్ళల్లో. బాప్తిజం పొందేటప్పుడు ఏమని చెప్తారు? మీరు ప్రమాణం చేస్తారు. సంఘానికి లోబడి ఉంటాం, కాపరికి లోబడి ఉంటాం, ప్రతి మీటింగ్కు కలుసుకుంటాం, మేము సంఘంలో లోబడి జీవిస్తామని మాట ఇస్తారు కదా. మాట ప్రకారం ఉండాలా? ఉండరే. ఈ పొద్దు ఈ సంఘం, రేపు ఇంకో సంఘం, ఈ పొద్దు ఈ ఊరైతే రేపు ఇంకో ఊరు. ఏమి ఉండదే. అట్లా 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 మాట ప్రకారం మనం జీవించలేమే. మీ జీవితాల్లో మీరు జీవించాలా? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలా?
అలాంటి స్థిరమైన మనసు మనకు ఉండాలి. వివాహం కోసం కొంతమంది బాప్తిసాలు తీసుకుంటారు, వివాహం కోసము కొంతమంది బాప్తిసాలు తీసుకుంటారు. భర్తకు లోబడి, సంఘానికి లోబడి, అత్తమామలకు లోబడి, లేదంటే భార్యకు లోబడి, లేదంటే భర్తకు లోబడి, భార్యకి ఏదండి లోబడేది అని మీరు నన్ను ప్రశ్నిస్తే, దేవుడే చెప్పాడు నీ భార్య మాట వినను. ఎప్పుడు? సమయ సందర్భాన్ని బట్టి. మంచి చెప్తే మనం వినాలి, మంచి చెప్తే మనం వినాలి, ఆ మంచి తీసుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, అప్పుడే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఆడదేం చెప్పేది, నేనేం తినేది, నథింగ్ డూయింగ్. పౌలు గారు అంటారు, స్త్రీ అంటే, పురుషుడు అంటే గొప్పడేం కాదు, స్త్రీ అంటే గొప్పదేం కాదు, ఇద్దరు సమానమే అంటారు. లాస్ట్ అన్నీ చెప్పకస్తూ ఇద్దరు సమానమే. పురుషుల్లో నుంచి స్త్రీ వచ్చింది, స్త్రీలో నుంచి పురుషుడు వచ్చాడు. మొట్టమొదటిగా నేనే కదా, నథింగ్. కొంతమందికి అట్లా ఉంటుంది, మొట్టమొదటి దేవుడు నన్నే చేసింది, స్త్రీ నాలో నుంచి వచ్చింది. ఏది? ఆదాము ఏం చెప్పాడు? నరునిలో వచ్చింది కాబట్టి ఇది నాది అనబడింది. నరునిలో నుంచి తీయబడింది కాబట్టి ఇది నాది అంటే నాది అని అన్నాం. నాది తాగితే కదా అన్నం పెట్టలేదు కదా తను. నీకు అర్థమవుతుందా? నాది అన్నప్పుడు దాన్ని భద్రపరచాలి కదా. ఏడ భద్రపరుస్తారు కదా, భద్రపరచలేరే. వీళ్ళ మనసు ఏం లేదు, స్థిరమైనది కాదు. మొట్టమొదటిగా ఈ లోకస్తులను మనము వివాహం చేసుకోకూడదు. శరీరానుసారమైన వారు, శరీరానుసారంగా పుట్టిన వారిని మనము, దేవుని బిడ్డలైన మనము వివాహము చేసుకోకూడదు. వాళ్ళతో పెళ్లి సంబంధాలు చేయకూడదు. రెండవది, వాళ్ళని మనము ఈ లోకంలో ఉన్న చెడు చూసే వాళ్ళలాగా మనం జీవించకూడదు. చెడును చూసే వాళ్ళగా మనం ఉండకూడదు. మూడవది, మన జీవితాల్లో దేవుని బిడ్డలంగా మనం ఉన్నాం కాబట్టి మనం దేవునికి లోబడి ఉండాలి. దేవునికి లోబడి ఉండాలి, వాక్యానికి లోబడి ఉండాలి, దేవుని ఆజ్ఞకు లోబడి ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. భర్త ఉన్నా భార్య ఇంకొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుంటుంది, భార్య ఉన్నా భర్త ఇంకొకరితో అక్రమ సంబంధాలు పెట్టుకుని ఉంటారు. అటువంటి జీవితాలు మనము జీవించకూడదు. హల్లెలూయా. ఒక స్త్రీకి ఒక పురుషుడు, ఒక పురుషుడికి ఒక స్త్రీ అని యేసు స్వామి స్వయాన ఈ భూమిపైన ఉన్నప్పుడు చెప్పాడు. దానికి మించితే వ్యభిచారము అన్నాడు. వ్యభిచారులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. వ్యభిచారిని చూచి, పేతురులో మనం చదువుకున్నాం, వాళ్ళు వ్యభిచారిని చూచి ఆశిస్తారంట. వ్యభిచారం చేయకూడదు. నీ పొరుగువాని పరకపోలే ఆశించదని దేవుడు చెప్తే, పొరుగువాని భార్యను, పొరుగువాని భర్తను ఎట్లా ఆశిస్తాం? ఆశించకూడదు. దేవుని వాక్యాన్ని మీరు వింటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అక్కడ అంటున్నాడు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వాక్యం చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఎట్లమ్మా? అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. జోడు అంటే జతగా ఉండకూడదు. ఎవరితో? ఎవరు? దేవుని కుమారుడు లేకపోతే దేవుని కుమార్తెలు. ఎవరితో జోడుగా ఉండకూడదంట? ఎవరితో జోడి చేయకూడదంట? అవిశ్వాసులతో. స్పష్టంగా చెప్పారు ఇక్కడ. అవిశ్వాసులు
మీరు అవిశ్వాసం చూసిన విశ్వాసంలోనే ఉంటారు, అంటే గుళ్ళోనే ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళు ఎవరు? అవిశ్వాసులు. వీటికి వస్తే ఈ స్వామి అంటారు, ఆడికి పోతే ఆ స్వామి అంటారు. వీళ్ళు ఏమంటారు? అవిశ్వాసులు. అవిశ్వాసులతో మనం జోడీ చేయకూడదంట. ఏం చేయకూడదంటమ్మా? జోడీగా ఉండకూడదంట, జోడీ చేయకూడదంట అవిశ్వాసులతో. ఈ రోజుల్లో చాలామంది అవిశ్వాసులు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మనము జోడీ చేయకూడదు. అర్థమవుతుందా మీకు? మీ పక్కనే కూర్చొని ఉండొచ్చు వాళ్ళు. వాళ్ళు ఎవరు? వాళ్ళు అవిశ్వాసులు. వాళ్ళు చర్చికి వచ్చినంత మాత్రాన, బాప్తిజం తీసుకున్నంత మాత్రాన, పేరు మార్చుకున్నంత మాత్రాన వాళ్ళు విశ్వాసులు కాలేరు. వాళ్ళు ఎవరు? వాళ్ళు అవిశ్వాసులతో మనము జతపరచబడకూడదు, అంటే వాళ్ళతో జోడీ చేయకూడదు, అంటే వాళ్ళతో మనము స్నేహము చేయకూడదు. ఈ రోజుల్లో సన్నాసులు కలుసుకుంటూనే ఉంటారు. చూడండి ఎట్లమ్మా, సన్నాసి దగ్గరికే పోతాడు. భక్తి కలిగిన వాళ్ళు భక్తి పనుల దగ్గరికే వస్తారు. సాయంత్రం అయితే బంగారు పార్టీ వాళ్ళు ఎవరు దగ్గరికి పోతారయ్యా? బంగాకి ఎవడిద్దరు వాళ్ళ దగ్గరికే పోతారు. సాయంత్రం అయితే సారా దగ్గర డాడీకి పోతాడయ్యా? సారా గుడికే పోతాడు. అర్థమవుతుందా మీకు? భక్తి పరుడు ఏమవుతాడు? యాడికి వస్తాడయ్యా? గుడికి వస్తాడయ్యా. భక్తి పరులు గుడికి వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు, దేవునితో జోడీ చేస్తారు, దేవునితో సహవాసం చేస్తారు, దేవుని బిడ్డలతో సహవాసం చేస్తారు. ఈ లోకస్తులతో మనం సహవాసము చేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకస్తులతో మనం సహవాసము చేయకూడదు, చేయకూడదు. ఇది దేవుని మాట. ఈ రోజుల్లో చాలామంది దేవునితో విడిచిపెట్టి లోకస్తులతో సహవాసం చేస్తూనే ఉన్నారు. లోకస్తులతో సహవాసం. పొరపాటున దేవుని మందిరంలో ప్రార్థన చేస్తారంటే దేవుని మందిరంలోకి రారు, వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. దేవుని సన్నిధిలోకి రారు, దేవుని ప్రార్థనకి రారు, దేవుని వాక్యానికి రారు. బాధాకార్యం చేసుకుంటా, సీరియల్ చూసుకుంటా, బారాకట్లు ఆడుకుంటా, పొద్దు గడుపుకుంటూ ఉంటారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు ఎవరైనా సరే, మీరు ఎవరితో జోడీ చేస్తున్నారు? మీరు ఎవరితో జోడీ చేస్తున్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు? దేవుని వాక్యం మీరు వినాలి. మన జీవితాలు అలాగ చేసుకోకూడదు. మనం దేవునితో సహవాసం చేసేవారమై ఉన్నాం. వాక్యం చెప్తుంది అక్కడ, చదువున్నాను. మీరు 2 కొరింథీ 6:14 మీరు అవిశ్వాసంతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యమో, వెలుగునకు చీకటితో ఏం పని. చూడండి, వెలుగు చీకటికి ఎట్లుంది? చీకటి బయట ఉంది, ఈడ వెలుగు ఉంది. ఇప్పుడు వెలుగు చీకటికి స్నేహం వస్తుందా? రాదు. చీకటే, వెలుగు వెలుగే. నీ జీవితంలో దాంతో సహవాసమే ఉండకూడదు. ప్రత్యేకింపబడిన వారమే ఉండాలి. మనం ఈ లోకంలో ప్రత్యేకింపబడిన వారే ఉండాలి. ఎస్పెషలీ యవ్వనస్తులైన బిడ్డలు ప్రత్యేకింపబడిన వారై ఉండాలి. మనము అన్నిట్లో కలవడానికి వీలు లేదు. అన్నిట్లో మనం కలవచ్చు, అన్నిట్లో చేయొచ్చు, అన్నీ చేయొచ్చు.
అంటే అబద్ధం అది. బైబుల్ అట్లా చెప్పలే. వాళ్ళతో జోడి చేయొద్దని ఉంది, వాళ్ళతో సహవాసం చేయొద్దని ఉంది. లోబడి ఉండాలా, మనం దేవునికి లోబడి ఉండాలా. చీకటికి వెలుగు ఎలాగా పొత్తు కుదురుతుంది? అవి రెండు జోడీగా ఉంటాయా? అవి రెండు ఒకటైతాయా? కాలేవు కదా. చదవండి. క్రీస్తునకును బెలియాలతో ఏమి సంబంధము? బిలియాలకు ఏమి సంబంధం? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? నువ్వు విశ్వాసివా? అవిశ్వాసితో ఎలాగ ఉంటావు? నువ్వు విశ్వాసివైతే అవిశ్వాసితో ఎట్లుంటావు? అవిశ్వాసితో ఎట్లా నువ్వు జీవిస్తావు? అంటే అవిశ్వాసితో ఎట్లా నువ్వు జోడీ చేస్తావు? మేము మార్చుకుంటాంలే సార్. ఏది మార్చేది బాగుందా? వాళ్ళే మార్చేస్తాను నేను, వాళ్ళే మార్చేస్తారు మళ్ళీ నేను. వాళ్ళే మార్చేస్తారు నిన్ను. మనం అలాంటి వారితో జోడీ కాకూడదు, అలాంటి వారితో జోడీ చేయకూడదు. దేవుని వాక్యం మీరు వినండి. అలాంటి వాళ్ళతో మనం జోడీ పడకూడదు, రాజీ పడకూడదు. దేవునికి అవిశ్వాసికి పాలెక్కడ? అవిశ్వాసే విశ్వాసి. వాళ్ళకి వీళ్ళకి పాలు లేదు. వాళ్ళకు వాళ్ళు ఒక చోట భాగంగా ఉండలేరు, పొత్తుగా ఉండలేరు. నేను జ్యోతిని చూసేదానికి పోయాం. వాళ్ళ ఊరికి పోతే రాయచోటికి, వాళ్ళ ఇంట్లో ఎవరు బాప్తీసం పొందిందా? ఆ పాప కూడా బాప్తీసం పొందలే. నాకు డౌట్ వచ్చింది, లేదు తప్ప ఎవరు బాప్తీసం పొందలే. నేను అడిగాను, ఎందుకు మీరు బాప్తీసం పొందుతారా? కుదిరితే పెళ్లి కుదిరితే వాళ్ళు బాప్తీసం తీసుకుంటారు, పెళ్లి కుదిరితే వాళ్ళు బాప్తీసం తీసుకుంటారు. కాదండి, నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నట్టు అంటే గోడ మీద పిల్లలు అనమాట వాళ్ళు. విశ్వాసం దొరికితే ఎట్లా దుంకేస్తారు, అవిశ్వాసం దొరికితే అట్లా దుంకేస్తారు. నాకు అప్పుడే అర్థమైంది. ఏదో దేవుని కృప ఉంది, ముందే దేవుడు ప్రవచింపజేశాడు, ముందే చెప్పాడు వాడికి. కాబట్టి ఆ బిడ్డను వాళ్ళు జతపరిచాం. నేను ఎందుకు ఈరోజు మీరు చెప్తుంటే, విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది? ఆ బిడ్డ మనం మ్యారేజ్ వివాహం ముందే బాప్తీసం తీసుకునేది అనుకోండి. కానీ విశ్వాసులైన మీకు నేను చెప్పేది ఏంటంటే, యవనస్తులైన మీకు చెప్పేది ఏంటంటే, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు కుదరదు, వాళ్ళకు పాలు ఉండదు, వాళ్ళకిద్దరికి పాలు ఉండదు. విశ్వాసి విశ్వాసే, అవిశ్వాసి అవిశ్వాసే. ఇప్పుడు వాళ్ళ కుటుంబీకులు అందరూ కూడా బాప్తీసం తీసుకున్నారు. నాకు చాలా సంతోషం. అందరూ బాప్తీసం పొందారు, కుటుంబం అంతా రక్షింపబడింది. చాలా సంతోషం నాకు.
నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నానంటే, అవిశ్వాసులకు విశ్వాసులకు పాలు దొరకదు. విశ్వాసంలో ఉండాలి. అప్పుడే ఎవరి వలన ఎవరు విసిగిపోరు, ఎవరి వలన ఎవరు విసిగిపోరు. రెబెక్క ఇస్సాకు భార్య ఏమైందంట? విసిగిపోయిందంట. వివాహం విషయంలో మీరు కొంచెం తొందరపాటు చేశారంటే విసిగిపోయే రోజులు వస్తాయి. విసిగిపోయిన తర్వాత ఏమొస్తుంది తెలుసా? నిట్టూర్పులు వస్తాయి. ఏం దేవుళ్ళు, ఏం చర్చులు, ఇంతే ఇక వాళ్ళు. మీ జీవితంలో ఎప్పుడైనా విసుగు వస్తుందా? నీ మొగుడి పైన కానీ, నీ పైన కానీ, నీకు కానీ, ఎవరిపైన కానీ మీకు విసుగు వస్తుందా? చిన్నగా నువ్వు ఎక్కడికి జారుకుంటున్నావు తెలుసా? భక్తిహీనతలకు జారుకుంటున్నావు. చేసిన పొరపాటు సరిదిద్దుకోవాలి. రెబెక్కలాగా చేసిన పొరపాటును సరిదిద్దుకోవాలి. రెబెక్క అంటుంది, వద్దు, వీళ్ళతో మనం విసిగిపోయాము, మళ్ళీ ఇంకొకరిని తెచ్చుకొని మళ్ళీ మనము విసిగిపోకూడదు. ఇట్లా తెచ్చుకొని మళ్ళీ విసిగిపోకూడదు. జాగ్రత్త పడాలి మనం. అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు లేదు. చీకటికి వెలుగు పొత్తు లేదు. ఓ యవనస్తురాలా, నేను ఈరోజు మీకు చెప్తున్నాను, మీ జీవితంలో మీకు విసుగు పుట్టకముందే, మీ జీవితంలో ఓటమి చూడకముందే మీరు జాగ్రత్త పడండి. మీరు జాగ్రత్తగా ఉండాలి. ఇంకేమంటున్నాడు చూస్తున్నాను? దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందిక. ఎట్లంట? విగ్రహములతో ఏడంట ఏమి పొందిక. మీరు వింటా ఉండరా? దేవుని ఆలయానికి, ఈ లోకానికి ఏమి పొత్తికయ్యా చెప్పు. కొంతమంది అంటారు యాటికి పోయినా ఒకటే కదా. ఎట్లా? యాటికి పోయినా ఒకటే కదా. అవునా? యాటికి పోయినా ఒకటేనా? నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చిన దాన్ని పోగొట్టుకుంటే దేవునికి నీకు పొత్తిక ఉండదు. దేవుని ఆలయాన్ని పోగొట్టుకోకూడదు. మనం ఈ లోకాన్ని పోగొట్టుకోవాలి, ఈ లోకస్తులను పోగొట్టుకోవాలి, భక్తిహీనులను పోగొట్టుకోవాలి. ఈ లోకమంతా మనల్ని వెలివేయాలి. ఈ లోకమంతా మనల్ని, మన బంధువులే మనల్ని వెలివేయాలి. మీకు అర్థమవుతుందా? లేదండి, నాకు బంధువులు కావాలా, నాకు అవ్వ కావాలా, బువ్వ కావాలా, ఇంకొంచెం ఘాటుగా చెప్పండి, కోడి కావాలా, కోడి చెప్పండి మీరన్నా. కాదు, ఏదో ఒకటి వదులుకోవాలి మనం, ఏదో ఒకటి వదులుకోవాలా. దేవుడికి స్తోత్రం. దేవుడు కావాలన్నా లోకం కావాలన్నా? దేవుడు కావాలన్నా లోకం కావాలన్నా? చర్చికి, లోకానికి పొత్తు కుదరదు. దేవుని ఆలయానికి, ఈ లోకంలో ఉన్న వాటికి పొత్తు లేదు. అంటే అడ్జస్ట్ అవ్వదు. నువ్వు ఎవరో తెలుసా? నీకు మీరు దేవుని ఆలయమై ఉన్నావు. నువ్వు దేవుని ఆలయమై ఉన్నావు. మరి ఈ లోకానికి నీకు పొత్తు వస్తుందా? పొత్తు కుదురుతుందా? కొంతమంది చర్చిలో కనుక రాజువారు. ఎందుకో తెలుసా? లోకంలో చూడాలి. లోకం అమితంగా ప్రేమిస్తారు. వాళ్ళు లోకాన్ని ప్రేమిస్తారు, లోక కార్యాలను ప్రేమిస్తారు. ఈరోజు దేవుని వాక్యం వింటున్న వీళ్ళు ఎవరైనా వస్తారా? దేవునికి లోపడండి. సంఘానికి, దేవుని ఆలయానికి, ఈ లోకంలో ఉన్న వాటికి పొత్తు
16వ వాక్యం వరకు చదువునా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము జీవము కలిగిన దేవునికి ఆలయమై ఉన్నాము. Praise the Lord. ఎవరు మనము? ఎవరు మనము? ఎవరు మనము? టెంపుల్ ఆఫ్ గాడ్. మనము దేవునికి, జీవము కలిగిన దేవునికి మనం ఆలయమై ఉన్నాము. ఈ జీవము కలిగిన దేవునికి నువ్వు ఆలయం. అది మర్చిపోకూడదు మనం. అది మర్చిపోకూడదు మనం. ఎవరితో అంటే వాళ్ళతో సహవాసం చేయకూడదు. ఎవరితో అంటే వాళ్ళతో దాన్ని ఏమంటారు, జోడి చేయకూడదు, స్నేహం చేయకూడదు. రెండోది వియ్యం చేయకూడదు. వాళ్ళతో ఎవరితో అంటే వాళ్ళతో వాళ్ళు మనము చేయకూడదు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు ఒకసారి అన్నా అన్నాడు. ఏరా అన్నా, ఏనా మనోళ్ళు ఎవడంటే వాడు పట్టుకొచ్చేస్తారు, దాన్ని దాన్ని పట్టుకొచ్చేస్తాను. దాన్ని దాన్ని పట్టుకొచ్చేస్తాను మన పిల్లలు. ఏమన్నా ఇట్లా అయిపోతున్నారు వాళ్ళ పిల్లలు అని. ఏంటంటే నాకంటే పెద్దవాడు కొడుకు ఇద్దరు, ఒకడు ఒక పాపను ఒకడు ఒక పాపను పట్టుకొచ్చేసాడు. వాడు ఇంకా చిన్నవాడు ఇంకా ఉంటున్నాడు. వాడు ఇంక మాట అంటున్నాడు, అలా వీళ్ళు ఎవరినంటే వాళ్ళు పట్టుకొచ్చేస్తాను ఆయన. ఎవరినంటే వాళ్ళు పట్టుకొచ్చేదే అయ్యా, దేవుని పెట్టు, మీరు దేవుని ఆలయం పెట్టారు, ఎవరినంటే వాళ్ళు పట్టుకొని రాదు. ఎవరినంటే వాళ్ళని పట్టుకురాకూడదు. మనం ఎవరు? జీవము కలిగిన దేవునికి ఆలయమై ఉన్నాము. దేవునికి ఆలయమై ఉన్నాము. మీరు కృతజ్ఞతగా దేవుని ఆలయంలో ఉండాలి. కొంతమంది కృతజ్ఞత లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళకు ఎన్నెన్నా చేయి, వాళ్ళకి పెన్నీళ్ళు చేయి, వాళ్ళ కోసం ఏమైనా చేయి, వాళ్ళు కృతజ్ఞతగా బ్రతకలేరు. వాళ్ళు లోకాన్ని స్నేహించి వెళ్ళిపోతారు. కృతజ్ఞతగా బ్రతకరు. వాళ్ళకి చేసిన మేలుకు సంఘంలో కృతజ్ఞతగా ఉండలేదు. ఎందుకో తెలుసా? వాళ్ళు ఈ లోకంతో స్నేహం చేసేవాళ్ళు. వాళ్ళ కన్నులు చెడును చూస్తాయి. కాబట్టి వాళ్ళు దేవునిలో నివసించలేరు. మనం దేవునితో సహవాసము కలిగి ఉండాలి. చివరికి ఆ దేవుడు చెప్పిన మాట చదువున్నాను. అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనే ఇందును, వారు నా ప్రజలే ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలుదేరి ప్రత్యేకంగా ఉండి. ఎట్లుండాలంట? ప్రత్యేకంగా లోకస్తులతో మనం ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళ మధ్యలో ఉండకూడదు. భక్తిహీనుల మధ్యలో ఉండకూడదు. వేశ్యల మధ్యలో ఉండకూడదు. లోకంలో మధ్యలో ఉండకూడదు. మనం బయలుదేరి మనం ప్రత్యేకంగా ఉండాలి. లేదంటే మేము వాళ్ళతో కూడా ఉంటాం, వీళ్ళతో కూడా ఉంటాం. నీ దగ్గరికి వచ్చినప్పుడు అల్లెలుయ్య అంటాం, వాటికి పోయినప్పుడు స్తోత్రం అంటాం. కుదరదు. దేవుడు చెప్తున్నాడు, ఈ రాత్రి మీరు బయలుదేరి, అంటే ఈ లోకాన్ని విడిచిపెట్టి, ఈ లోక స్నేహాన్ని విడిచిపెట్టి, ఈ లోక జోడిని విడిచిపెట్టి, భక్తిహీనుల సహవాసం విడిచిపెట్టి మనం దేవునితో సహవాసము చేయాలి. మనం ఎట్లుండాలా? ప్రత్యేకముగా ఉండాలి. ఎట్లుండాలమ్మా? ప్రత్యేకంగా ఉండాలి. చదవండి అన్నమాట. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండు, అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మీరేం చెప్పాలా? మనం ప్రత్యేకంగా చెప్పండి. మీరు ఒకసారి చెప్పండి. చెప్పండి. ప్రత్యేకంగా మనం ఒక ప్రత్యేకమైన మనిషి. అట్లని
లోకస్తులను తృణీకరించమని నేను చెప్పడం లేదు. వాళ్ళు చేసే పనులకు మనం ప్రత్యేకంగా ఉండాలి. వాళ్ళతో మనం జోడి చేయకూడదు. వాళ్ళతో మనం జోడి చేయకూడదు. మనం ప్రత్యేకింపబడిన వాళ్ళని ప్రార్థన చేసుకోవాలి.